వ్యాపారం చేసి సంపాదించే వాళ్ళు మనకు కనబడుతున్నారు. ఉద్యోగం చేసి సంపాదించేవారు మనకు కనబడుతున్నారు. ఏమంటే కూలీ నాలి చేసి సంపాదించే వాళ్ళు మనకు కనపడుతున్నారు, కాయ కష్టము చేసి. నోటి మాట వలన ఆదాయం సంపాదించేవారు ఎవరు? ఎన్నో స్కీముల పేరట మన మధ్యకు వస్తారు, ప్రజల మధ్యకు. ఎన్నో స్కీములండి. ఎల్ఐసి ఎలాగుందో, అగ్రిగోల్డ్ ఎలా ఉందో, ఇలా రకరకాలకు సంబంధించిన స్కీములతో మన మధ్యకు వస్తారు ప్రజలు. సమాజాన్ని మోసం చేస్తారు మాటల ద్వారా. ఎందరో మోసగాళ్ళు ఈ లోకంలో బ్రతుకుతున్నారు. ఎలా బ్రతుకుతున్నారు? పార గడ్డ పలుగు పట్టుకొని కూలికి వెళ్ళి వాళ్ళు సంపాదించట్లేదు. అలాని ఉద్యోగం చేస్తున్నారా? అలా ఉద్యోగం చేయట్లేదు. అలాని వాళ్ళు ఏమైనా వ్యాపారం చేస్తున్నారంటే వ్యాపారం చేయట్లేదు. మరి ఎలా వాళ్ళు ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారండి అంటే నోటి మాటల వలన ఆదాయం. ఎదుటివాడికి ఏదో చెప్పడం, వాళ్ళ దగ్గర నుండి దాచుకోవడం, దోచుకోవడం. ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారండి. అలాంటి వారే ఎవరంటే జ్యోతిష్యులు. వాళ్ళెవరు? జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, బూటకం ఆడేవాళ్ళు, వాళ్ళే జ్యోతిష్యులు. ఇవాళ పెద్ద పెద్ద మంత్రులు, ప్రధానులు వాళ్ళనే ఫాలో అవుతున్నారు ఇవాళ. ఎవరిని? జ్యోతిష్యం చెప్పే వాళ్ళని. ప్రజలు వాళ్ళ మైకములో పడి మోసపోతున్నారు. కోట్లకు కోట్లు తగలబెడుతున్నారండి. బాబా అని పిలువబడుతున్న వారందరి ఆస్తులని బ్యాక్గ్రౌండ్ చూడండి మీరు. ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నారు, ఎన్ని బిల్డింగులు కట్టుకున్నారు, ఎంత బ్యాంకు బ్యాలెన్స్ను దాచుకున్నారో, వాళ్ళ యొక్క అకౌంట్లను మీరు ఒకసారి చూస్తేనండి లక్షలు లక్షలు కోట్లు సంపాదించున్నారు. ఎలా సంపాదించారు వాళ్ళు? మాట ద్వారా. మాట వలన ఆదాయం అంటే అవును, ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు. నువ్వు రోజు క్యారేజ్ పట్టుకొని వెళ్తావు, కానీ వాళ్ళు ఒక్కరోజు ఆదాయానికి మనం సంవత్సరం కష్టపడినా రాదు అంత ఆదాయం. అలా సంపాదించుకుంటున్నారండి. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెనకాల డబ్బు సంపాదించుకోవడానికి వాళ్ళు సోది చెబుతున్నారు. మన వాళ్ళు కూడా అండి, సోది అంటే మన భవిష్యత్తు చూస్తానని చెప్పేవాళ్ళు మన ముందుకు వస్తే ఎంతో ఇంట్రెస్ట్ని కనపరుస్తారు, అంతే కదా. మేము దేవునిలోనికి రాకముందు ఎవరైనా చిన్న చిలకను పట్టుకొని అలా ఇంటికి వస్తే చాలు, ఆయన మీ భవిష్యత్తు చెప్తానంటే చాలు, మేము అందరం ఉరికే వాళ్ళం. ఎందుకు? ఆయన చేతిని చూసి నీకు ఇది ఈ దోషం ఉందని, ఇది ఉందని, అది ఉందని చెప్తుంటే మేము కూడా ఇంట్రెస్ట్గా వినేవాళ్ళం. ఆ దోషం పోవాలంటే ఇదిగో ఈ యంత్రం కట్టాలి, ఇదిగో ఎన్ని రూపాయలు నాకు ఇవ్వాలని వాళ్ళు చెప్పేవాళ్ళు. అలాగే ఇచ్చేవాళ్ళం, మోసపోయేవాళ్ళం. ఎప్పుడు దేవుని నమ్మక ముందు. అంటే ఇలాంటి వారు ఉన్నారు సమాజంలో. వీళ్ళందరూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డబ్బు సంపాదించాలని, ఆదాయం సంపాదించాలని. మరి వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు? కష్టపడట్లేదు. మరి ఏం చేస్తున్నారంటే మాటలు చెప్పి ప్రజలను మోసగిస్తున్నారు. అదే సందర్భంలో ఒక ఆవిడ బైబిల్లో మనకు కనపడుతుంది. అదే చూద్దాం ఇప్పుడు. చూడండి, అపోస్తుల కార్యం 16 అధ్యాయం 16 వచనం. పౌలు గారు, బర్నబా గారు ఉన్నారు. వాళ్ళంట, మేము ప్రార్థన స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచు దేని వలనంట ఆ చిన్నది ఆ ఆదాయాన్ని వాళ్ళకు సంపాదించి పెడుతుందంటే సోదె చెప్పుట చేత అంటే మాటలు చెప్పేనంట లాభాన్ని సంపాదిస్తుంది. ఆవిడికి దెయ్యం పట్టింది, ఆవిడేమో సోది చెప్తుంది. దెయ్యం పట్టి సోది చెప్తుంది. అక్కడ వస్తున్న వాళ్ళందరూ కూడా ఆవిడికి డబ్బును ధారబోస్తున్నారు. అదేమన్నా సత్యమా? కాదు. అదేమన్నా వాస్తవమా? కాదు. ఏంటది? సోదే, అబద్ధం, కల్పితం. దాని చెప్పంట ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారండి. అంటే మాట వలన ఆదాయాన్ని సంపాదిస్తారు. అంటే ఇదిగో సాక్ష్యంగా ఇక్కడ ఒక చిన్నది కనబడుతుంది. ఇదిగో ఇక్కడ మన సమాజంలో మనకు కనబడుతున్నారు అనేక మంది బాబాలండి. లక్షలు లక్షలు కోట్లు సంపాదించుకున్న బాబాలు ఉన్నారండి. ప్రేమన్న దేవుని వర్లారా, ఆలోచన చేయండి. బైబిల్లో ఇంకొక మాట చూద్దాం, చూడండి. సామెతల గ్రంథము 18 అధ్యాయము 20 వచనం. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. చూడండి, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును అంటే
మాటలు చెప్పి సంపాదించుకుంటున్నారు వీళ్ళు. అదే అక్కడ అంటున్న మాట, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. అంటే మాటలు చెప్పి ధనాన్ని వాళ్ళు సంపాదించుకుంటున్నారు. చాలామంది చెప్పాను కదా, వ్యాపారాలు చేసి కూలినాలు చేసి ఉద్యోగం చేసి సంపాదించే వాళ్ళు వీళ్ళైతే వీళ్ళు మాటలు చెప్పే సంపాదిస్తున్నారు. మాటలు చెప్పే వాళ్ళు కడుపుల్ని నింపుకుంటున్నారు. కాబట్టి జాగ్రత్త అండి. దేవుని జ్ఞానాన్ని పొందుకున్న మనము లేదా ఇతరులను మనం కూడా కాపాడవలసిన బాధ్యత మనకుంది. కాబట్టి ఎదుగో ఎవరిని కూడా మనం నమ్మకూడదు. బైబిలే చెబుతుందండి. బైబిల్లో ఇంకొక మాట చివరిగా అది చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం, మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండేవలను. ఎందుకు జాగ్రత్త? మీ పొరుగు వాళ్ళు మంచోళ్ళు కాదు, సమాజంలో ఉన్న వాళ్ళు మంచోళ్ళు కాదు. ఎందుకు? మోసగాళ్ళు ఉన్నారు, వంచకులు ఉన్నారు, మనల్ని మోసం చేసి వాళ్ళు బాగుపడే వాళ్ళు ఉన్నారు. అందుకని చెప్తున్నాడు కదండి, మీలో ప్రతి వాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టియు తన సహోదరుని కొంపముంచును. వీళ్ళే ఈ స్కీముల పేరట, జ్యోతిష్యం పేరట మన మధ్యకు వచ్చి మన కొంప ముంచే వాళ్ళు ఎవరు? వీళ్ళే. అలా అని క్రైస్తవ్యంలో లేరా బోధకులలో అంటే బోధకులలో కూడా ఉన్నారు. అందుకని అన్నాడు కదా, ఒకసారి పేతురు గారు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. క్రైస్తవ సమాజంలో కూడా మనకు కనబడతారు. మాటలు చెప్పి లాభాన్ని సంపాదించే వాళ్ళండి వీళ్ళంతా. డబ్బులు ఆదాయాన్ని సంపాదించే వాళ్ళు వీళ్ళంతా. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. వారు అన్నాడు కదా, ఎవరు వాళ్ళు? పైన మొదటి వచనం చూడండి. వారు అన్నాడు కదా, ఎవరు వాళ్ళు? 2వ అధ్యాయం మొదటి వచనం. వారంటే ఎవరు? అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలే మీలో అబద్ధ బోధకులు ఉందరు. వీళ్ళు వారు అన్నాడు కదా, వీళ్ళే వాళ్ళు అబద్ధం చెప్పేవాళ్ళు, మోసగాళ్ళు. వీళ్ళ గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు 3వ వచనంలో? వారు అధిక లోబులై, అంటే డబ్బు ఆశ కలిగిన. అధిక లోబులై అంటే ఏంటి? డబ్బు ఆశ కలిగిన వాళ్ళు. వారు అధిక లోబులై అంటే డబ్బు కావాలి 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 కావాలి, సంపాదించుకోవాలనే ఆ మత్తులో ఉన్నవాళ్ళు. కాబట్టి పని చేయాలా? పని చేస్తే అంత డబ్బు రాదు. ఉద్యోగమా? నాకు ఉద్యోగం లేదు. వ్యాపారమా? వ్యాపారం చేయలేను. బిజినెస్ చేయలేను. ఏం చేయాలి నేనని ఆలోచించాడు. బైబిల్ని పట్టుకున్నాడు. దేవుడి మాటలు చెప్పాలని అనుకున్నాడు. దేవుడి మాటలు చెప్పడు వాడు. ప్రజల్ని ఈ రకంగా మోసం చేసి వాళ్ళ దగ్గర నుండి ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు. ఇది తీసుకోవాలి, ఈ పాయింట్ మనం తీసుకోవాలి. కల్పన వాక్యములు చెప్పుచు, కల్పన వాక్యములు నోటితో చెబుతూ మీ వలన లాభము సంపాదించుకొందురు. ఇది ఆదాయం సంపాదించుకునేవాడి పద్ధతి. కల్పన వాక్యము చెప్పుచు అంటే ఆయన ఏం చెప్పేదేం లేదు, లేనిపోని మాటలు వాక్యంలో లేనిది కల్పించి చెప్పి వాళ్ళ దగ్గర నుండి లాక్కోవడం. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన క్రైస్తవ సమాజంలో కూడా. వీళ్ళ మాయన పడకూడదు. అలానే జ్యోతిష్యం అని చెప్పేవారి వాళ్ళ మాయ పడకూడదు. అలానే స్కీముల పేరట వచ్చి మన ఎద్దకు వచ్చి చెప్పేవాళ్ళు వాళ్ళ మాయన మనం పడకూడదు. జాగ్రత్తగా మనం ఉండాలి. వీళ్ళందరూ కూడా నోటి మాటల వలన ఆదాయం సంపాదించుకునేవారు. ప్రార్థన చేసుకుందాం.